శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో సాయినాథాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ 17వ లేఖ. ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది? తారీఖు 31/12/45. గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడగు పాండురొకడు ఆశ్రమానికి వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత సత్రాభోజనం మఠా నిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు. వెళ్ళబోయే ముందొకనాడు భగవానుణ్ణి సమీపించి జంకుతూ, స్వామి, ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుణ్ణి ఏదో అడగటం, తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది. అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది. కానీ ఏం అడిగేందుకు ఏమీ తెలియదే, ఇక తరించేదెట్లాగూ అన్నాడు దీనంగా. భగవాన్ సాధారణంగా చూచి, మీకు ఏమీ తెలియదనేది ఎలా తెలిసింది అన్నారు నవ్వుతూ. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరంతా అడిగే ప్రశ్నలు, భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకి ఏమీ తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడతడు. ఇంకేమీ, మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా, అదే చాలునే, ఇంకేం కావాలి అన్నారు భగవాన్. అంత మాత్రాన తరించేదెలా స్వామి అన్నాడు పృచ్ఛకుడు. ఎలాగేమి, ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా, ఆ తెలుసుకునే వాడెవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎలారా తరించటం అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదండి అన్నారు భగవాన్. అతడు అంతటితో సంతసించి చక్కా పోయాడు. ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ పృచ్ఛకునకు అర్థమైనా కాకున్నా మాదృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారు మ్రోగినవి. సుమా, భర్తృహరి సుభాషితంలో తెలివియొకింత లేనియడ దృప్తుడనై కరి భంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధ శాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్యే నితాంత గర్వమున్ అన్న పద్యం మననానికి వచ్చింది అని సూరినాగమ్మ గారు మనకి సెలవిచ్చారు. సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.